పేరు అరుణ, మాది వీకర్ సెక్షన్ కాలనీ బతుకమ్మకుంట. మా కమిషనర్ సార్ వచ్చి మాతో మాట్లాడారండి. మా ఇళ్ళకి గ్యారంటీ ఇచ్చిండు, మా ఇల్లు ఊలగొట్టమన్నారు. ఖాళీ జాగా మాత్రమే ముట్టుకుంటాము, దాన్ని డెవలప్మెంట్ చేస్తాము, మీకు మంచిది. ఇప్పుడు మురికి వాసన వస్తుంది కాబట్టి మీకు నీట్గా దోమలు రాకుండా అన్ని మంచిగా చేస్తామని చెప్పి వెళ్ళిండు సార్. మా బతుకమ్మకుంట అదే ఖాళీ జాగా బతుకమ్మకుంట చేస్తామని చెప్పి. నా పేరు మహేష్ సార్. ఇప్పుడు రంగారావు సార్ వచ్చిండు, కుంటాన్ని వచ్చిండు, ఇల్లు గోల కొడతారా అందరు భయంగా బోలంగా ఉన్నారు సార్. కుంట వరకు వస్తే పర్లేదు, కానీ మా ఇళ్ళ వరకు వచ్చి గోల చేస్తే ఇప్పుడు అందరూ భయపడి గుండెలు పట్టుకొని వస్తారు. ఇప్పుడు హాస్పిటల్కి ఇప్పుడు మా అమ్మ ఉంది సార్, అమ్మ ఉంది ఏమంటుందంటే హాస్పిటల్ భయానికి ఆమెకు హార్ట్ అటాక్ ఉంది. భయానికి మేమేం చేయాలి, ఆ భయానికి రోజు హాస్పిటల్ తిప్పాల్సింది వస్తుంది. రంగనాథ్ సార్ వచ్చి చెప్పిండు, మాకు హామీ ఇచ్చిండు, మీ ఇళ్ళ దగ్గర రాము, ఓన్లీ కుంట వరకు చేసుకుంటాము, మా కుంటనే చేస్తాం, మీ ఇళ్ళ ముట్టుకోము, టచ్ చేయము అని చెప్పిండు సార్. ఆయన చెప్పిండు కాబట్టి మేము కూడా సైలెంట్గా ఉన్నాం. తిరుపతమ్మ, నా పేరు తిరుపతమ్మ. మరి 50 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము ఇక్కడ. మరి ఇక్కడ కూల్ చేస్తుంటే మాకు భయం అవుతుంది. మరి ఇక్కడ వచ్చి సార్ రంగరాజ్ సార్ వచ్చి మరి హామీ ఇచ్చినవాడు, ఇళ్ళ తెరువు రానని హామీ ఇచ్చినవాడు. ఇక మా ఇళ్ళకి రాకుండా కుంట మొత్తం ఇన్ని రోజులు కుంట కాపాడినా, మేము కాపాడినాం కుంట. ఇన్ని రోజులు కుంట కాపాడినాము. కుంట దగ్గరికి ఎవరు రాకుండా, ఎవరు అక్కడికోకుండా కుంట కాపాడినాము. కుంట వరకు చేసుకోమను, మా ఇళ్ళ వరకు రాకుండా ఉండేటట్టుగా మరి హామీ ఇచ్చినందుకు మాకు పుణ్య ధైర్యం వచ్చింది, మాకు సంతోషం వచ్చింది. ఇప్పుడు మాకు సార్ వచ్చినందుకు మరి కుంట వరకే చూసుకోమని చెప్పారు, మా ఇళ్ళ వరకు రావద్దు. నా పేరు రాములు, ఇక్కడ బతుకమ్మకుంట నివాసిని. ఈ బతుకమ్మకుంట చెరువు పునరుద్ధరణ కోసం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చి మంచి హామీ ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల ఇండ్లు ఏవి కూల్చకుండా ఈ కుంటను మళ్ళీ పునరుద్ధరణ చేసి మీకు అందరికీ అందుబాటులో వచ్చే విధంగా చేస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన వార్త. మేము చాలా ఏళ్ల సంది మేము దీనికోసం ఈ కుంటను అభివృద్ధి చేయాలని చెప్పేసి బస్తీవాసులు చుట్టుముట్టు ఉన్నటువంటి కాలనీవాసులు అంతా దీని మీద మేము అనేక రకాలుగా ఫైట్ చేశాము. హనుమంతరావు గారు కూడా చాలాసార్లు అఖిలపక్ష మీటింగ్ పెట్టి కూడా దీని మీద అనేక రకాలుగా ఫైట్ చేసి ఇక్కడ మీటింగ్ పెట్టి కూడా చేసి కానీ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో చెరువుల పునరుద్ధరణ కోసం కానీ, అలాగే చెరువుల కబ్జా నుంచి విడిపించడం కానీ, నాలాల కబ్జా విడిపించడం కానీ అలాంటి చేయడంతో, అలాగే మా బతుకమ్మకుంట అంబర్పేట నియోజకవర్గానికి బాగమర్పేటకు తలమానుకున్నటువంటి అంబర్పేట బతుకమ్మకుంట చెరువు అవుతుందో దీన్ని పునరుద్ధరించడం చాలా సంతోషకరమైన వార్త. ఈ బతుకమ్మకుంటలో గతంలో అనేక సంవత్సరాలుగా బతుకమ్మలు ఆడికని బతుకమ్మలు నడిచి నేను ఇక్కడ 30 ఏళ్ల సంది ఇక్కడ నివాసం ఉంటూ చూస్తాను. చాలా ఇక్కడ బతుకమ్మ ఇంతకుముందు అంతా రెడీమేడ్ ప్లాంట్లు పెడుతుంది, కానీ ఇప్పుడు అసలు ఇక్కడ కుంట అంటే ఇదే కుంట బతుకమ్మకుంట అంటే. అంబర్పేట కాన్స్టిట్యూన్సీ బతుకమ్మకుంట అంటే బతుకమ్మకుంట ఇదే, కానీ అలాంటిది బతుకమ్మకుంటని ఈరోజు పునరుద్ధరించే చాలా సంతోషకరమైన వార్త. దీన్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అలాగే కుంటను డెవలప్మెంట్ చేసి అలాగే పార్క్ ట్రాక్ కూడా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటాం. అలాగే ఒక కిల్లు కూడా పోకుండా చేస్తామని చెప్పడం చాలా సంతోషకరమైన వార్త. అనేక సంవత్సరాల నిరీక్షణ తర్వాత మాకు ఈ వార్త రావడం చాలా సంతోషంగా అనిపించి మాకు అందరికీ హైడ్రా కమిషన్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శంభుల శ్రీకాంత్ గౌడ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సెక్రటరీని. మా విఎన్ మంత్రావు గారి ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుంచి బతుకమ్మకుంట కోసం పోరాటం చేస్తున్నారు. ఆయన కళ మా అంబర్పేట ఊరి కళ సాకారమైంది. చాలా సంతోషంగా ఉంది. అలా మా ఊర్లో చాలా పెద్ద పండుగ వాతావరణం ఇవాళ అందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఎంఆర్ఓ గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చారు, చుట్టుపక్కల ప్రజల్ని కలిశారు, వాళ్ళకు ధైర్యం ఇచ్చేలారు. ఏ ఒక్క కన్స్ట్రక్షన్ కూడా వాళ్ళు టచ్ చేయరు. ఖాళీ బతుకమ్మకుంట ఏదైతే ల్యాండ్ ఉందో 5 acres 18 గుంటాస్ అది మాత్రము డెవలప్మెంట్ చేస్తున్నారు. పాండు, వాకింగ్ ట్రాకు, తర్వాత మన పార్కు, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ పార్క్, ఇవన్నీ ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. 2 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి, మా హనుమంతరావు గారికి, రోహిన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను.